ఏంటి బ్రో, ఇంకా నువ్వు రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీలు వెనకాల తిరుగుతున్నావా? మార్కెట్లో కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, ఫాలో అయిపో. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? రాత్రికి రాత్రే 20 మిలియన్ ఫాలోవర్స్ ఎలా వచ్చారు? మొన్న కోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణలో నిరుద్యోగ యువతను, సోషల్ మీడియా ట్రోలర్స్ని ఉద్దేశించి కాక్రోచెస్ అని వ్యాఖ్యానించారు. నేను ఫేక్ డిగ్రీలు వాళ్ళనన్నా అని సర్దుకున్నారు. కానీ ఆ మాటతో యూత్ హట్ అయ్యారు. అవును, మేం బొద్దింకలమే, సిస్టంలో ఉన్న మురికిని బయటికి తీయడానికే వచ్చాం అంటూ అభిజిత్ డిప్కే అనే ఒక డిజిటల్ స్ట్రాటజిస్ట్ ఈ శాటైర్ పార్టీని పెట్టాడు. నీట్ పేపర్ లీకేజీల వల్ల విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, మీడియా ఛానళ్లపై కార్పొరేట్ల లీజులు రద్దు చేయాలి. ఈ పేజీ క్రేజ్ చూసి భయపడి ప్రభుత్వం రీసెంట్గా వీళ్ల ఎక్స్ అకౌంట్ని, వెబ్సైట్ని కూడా ఇండియాలో బ్యాన్ చేసింది. కానీ వాళ్ళ రెస్పాన్స్ బొద్దింకలకి చావులేదు. కేవలం 5 రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో అధికార పార్టీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ని సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీజేపీ పేజీకి లక్షల్లో, మిలియన్లలో ఫాలోవర్స్ పెరిగిపోతుండటంతో ప్రభుత్వ మద్దతుదారులు మరియు కొంతమంది డిజిటల్ క్రియేటర్స్ ఒక కొత్త ప్రచారాన్ని స్క్రీన్ పైకి తెచ్చారు. కొన్ని గ్రాఫ్లు, అనలిటిక్స్ చార్ట్లు షేర్ చేస్తూ ఈ పేజీని ఫాలో అవుతున్న వాళ్ళలో 49% మంది పాకిస్తాన్కు చెందిన వాళ్లే, ఇదంతా భారతదేశాన్ని అస్థిరపరచడానికి జరుగుతున్న విదేశీ కుట్ర అంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ డిప్కే గట్టిగా స్పందించారు. ఎటువంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇన్సైట్స్ పేజీని లైవ్ స్క్రీన్ రికార్డింగ్ తీసి వీడియో వదిలారు. ఆ ప్రూఫ్లో ఏముందంటే, ఆ పేజీని ఫాలో అవుతున్న ఆడియన్స్లో 94% మంది ప్యూర్ ఇండియన్ యూత్ మాత్రమే. పాకిస్తాన్ ఫాలోవర్స్ శాతం 1% కంటే తక్కువే ఉంది. కేవలం 5 రోజుల్లో 20 మిలియన్ల ఫాలోవర్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. యువతలో ఉన్న నిరాశ, కోపం ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. డిజిటల్ స్పేస్లో వచ్చే హేళనని కూడా తట్టుకోలేక ప్రభుత్వం అకౌంట్లను బ్యాన్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ప్రశ్నించే గొంతుల్ని నొక్కేయటం ప్రజాస్వామ్యమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి.